అస్సలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా ఎవరు కలిసి వచ్చినా జగన్కి ఏమాత్రం తిరుగుతుండదండి. 100కి 200% ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు పూర్తి మెజార్టీతో, ఏమాత్రం తగ్గకుండా. అంటే అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే చేసిన అభివృద్ధి పనులు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇంకెంతకు మించి ఏం కావాలండి? ప్రతి మనిషి మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఆయన్ని కాదని ఇంకొకరికి అవసరం ఏముందని చూడాల్సిన అవసరం ఏముంది? సార్ ఏదైతే ఉందో నిన్న చూసినట్లయితే నారా లోకేష్ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాంకర్ ఏమడిగారంటే, మీరు జనసేనతో పొత్తులో వెళ్తున్నారు కదా, సీట్లు పంచుకుంటారు కదా, సీఎం సీటు కూడా పంచుకునే అవకాశం ఉందని ఆయన ఒక ప్రశ్న అడిగారు జాఫర్ గారు. దానికి నారా లోకేష్ ఏమన్నా అసలు ఆ ప్రసక్తే లేదు, ముఖ్యమంత్రిగా నా తండ్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్కి అవకాశం లేదంటున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. ఆయన సామాజిక వర్గానికి, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి ఏమి సమాధానం చెప్తాడో ఆయన చెప్పాలి. ఆయన చెప్పేదే ఉందండి, ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. మనకి ఆ స్థాయి కాదు, ఆ హోదా కాదు అని ఆయనే చెబుతున్నప్పుడు ఇంకా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్ళు తప్పితే ఏమీ లేదండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీరేం చెప్పారు అదే మాట నిన్న లోకేష్ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం పవన్కి తెలుసు, పవన్ కూడా ఒప్పుకున్నారు ఆయన అంటున్నారు. మరి ఈ కార్యకర్తలు గ్రహించి ఆయన ఒక నైజాన్ని గుర్తించి ప్రజలు నడుచుకుంటే అతని ఆలోచన విధానాన్ని అంతా చూస్తున్నారు కాబట్టి తెలుసుకొని ప్రజలు అవగాహన కలుసుకొని అతన్ని వదిలించుకుంటే మంచిదని నా ఉద్దేశం. అంటే నారా లోకేష్ ఏమంటారంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావచ్చు, అనుభవం నాయకత్వం కావాలి. అది నా తండ్రి దగ్గరే ఉంది కాబట్టి నా తండ్రి ఏదైనా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ అనుభవజ్ఞతో కదండి ఆయనకి 2014లో అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ అనుభవంతో ఏం చేశారు ఆయన? తాత్కాలికమైన కట్టి వాళ్ళ వ్యవస్థలని, వాళ్ళ పెత్తందారులని, వాళ్ళ ఉన్నత వర్గాలని అభివృద్ధి చేసుకున్నాడు. కానీ దేశానికి, రాష్ట్రానికి చేసింది అయితే ఏమీ లేదు. అది గ్రహించే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్కి మాత్రం అవకాశం లేదు, నా తండ్రికి అంటున్నాడు ఆయన. దానికి ఈ కారణాలనే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్కి అసలు అవకాశం ఉండదండి. నారా లోకేష్ చెప్పేదే ఉందండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒక పావులో వాడుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కాకపోతే అతనికి సరైన ప్యాకేజీ ముట్టింది కాబట్టి అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎన్నికలు ఎలా ఉండొచ్చు? వచ్చే ఎన్నికలు ఎలాగంటే అవి టీడీపీ సీన్ లేదు. ఎందుకని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే కలిసి వెళ్తే మటుకి తెలంగాణ కలిసి వెళ్ళాలా? వాళ్ళు తెలంగాణలో ఏం చేశాడు అందరూ చేసి అది ఇదేనంతే. వాడేదో సినిమా కళాకారులు కాబట్టి జనం ఎగపడతారు. నాకు తెలిసిన వారికి పడవు అంతే. ఎందుకంటే ఇది ఒక్కటే పోటీ చేస్తుంది. వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి చేశారంటే వాటి వెళ్ళిపోతాయి. ఆగేళ్ళు జనాలు ఒకరే కానీ ఏమి లేదు అంతే. ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబాయ్ పవన్ కళ్యాణ్ నేను ఒక్కనే ఒంటరిగా పోటీ చేస్తే ఓడి చీలిపోద్ది, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు కాబట్టి నేను ఒంటరిగా పోటీ చేయట్లేదు, అందుకే టీడీపీతో కలిసి వెళ్తున్నాను. జగన్ పవన్ కళ్యాణ్ ఒకటి మాట అవి జరగని పనులు. ఇదివరకు వాళ్ళకి అన్న ఉన్నాడు, అది చేసేసి ఆయన పక్కన తప్పుకోడు కాంగ్రెస్. మరి ఇదేనంటే అది లెక్క నానా. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వేరు ఉంటుకుంటాయి. ఏదో ఆయన ఓడిద్దాం, ఈయన ఓడిద్దాము జగన్ని అంటే అది పొరపాటు పని. అసలు ఉండేది అసలు ఉంటుంది, నీదికి ఉండేది నీకు ఉంటుంది. అదే నా వరకు జగనే రేట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకున్నారు కదా, అందరూ ఆడవాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నారు కదా. మరి అంత అప్పు ఎందుకు అయ్యాడు? అసలు వాళ్ళ గురించేగా ఏంటి. అట్లాగే రాడు. ఇతను అయిపోయింది, రన్నింగ్లో అయిపోయింది. ఇక లాస్ట్ ఎండింగ్ ఎలక్షన్ వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకా గెలిస్తే రాజు ఎవడో రెండేవాడు వాళ్ళు ముందే ఇచ్చాడుగా. ఇప్పుడు గెలక ముందే ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఈడే ఇంత తప్పులో పడ్డాడు, మరి నువ్వే ఎంత తప్పులో పడతావు? నీ దగ్గర ఉందల్లప్ప ఏమి లేదు. అట్లాగే ఇదేంటంటే డబ్బు ఎర్జింపాలి.
అది మరి లోకేష్ ఉన్నాడు కదా చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్, అతను లైక్ చేయరండి. ఎందుకని? అతను పాదయాత్ర కూడా చేశాడు కదా. అది లేదు, పాదయాత్ర నేను నడుస్తాను, నువ్వు నడుస్తావు. అవన్నీ ఏంటంటే ప్రజలు గుడి నమ్మకాలు. రేపు నువ్వే చూస్తావుగా, నాకు తెలిసిన నువ్వే చూస్తావు అవన్నీ. జగన్ వస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా, లోకేష్ వస్తాడా, ఇవన్నీ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కదా నారా లోకేష్. కాదు. ఇవన్నీ మరి పుట్టి మాట పుట్టి ఇప్పుడు ఇందిరా గాంధీ ఉంది, ఈ సోనియా గాంధీ. మరి కొడుకు వస్తాడు, వాడిపోయాడు అటేపు. రాహుల్ గాంధీ అంతే, రాహుల్ గాంధీ. మరి వాడిపోవాలా? చాటు ఓడిపోయి అదేంటంటే నామకార్థానికి పెట్టుకున్నారు కానీ ఇవన్నీ పెట్టి మాట. 175లో మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. 175 కన్ఫామ్గా 175 మేము కొడతామని చెప్తున్నాం. వాళ్ళు కనీసం 10 సీట్లైనా వస్తాయని అవతల నమ్మకం ఉందా? 160 సీట్లు గెలుస్తామట. 160 అదే నేను చెప్పా. 175లో 10 అని చెప్తున్నాను నేను. మీరు చెప్పిన ఫిగర్ కరెక్టే. 160 మాకు, అటు వచ్చేది మేము చెప్పే ఫిగర్ అదే 10 వాళ్ళకే. అంటే అచ్చెన్నాయుడు చెప్తున్నాడు లోకేష్ పదే 160 సీట్లు గెలుస్తామన్నారు. ఒంటరిగా, అది కూడా ఒంటరిగా లేకుండా 160 గెలుస్తామన్నారు. మరి పొత్తు పెట్టుకుంటే 175. వాళ్ళ టార్గెట్ అది. 175 కన్ఫామ్గా కొడితే ఇంకే ప్రతిపక్షమే 175 కొడితే, పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్గా నేను 175 కొడతానని మేము చెప్పడంలో కన్ఫామ్ గ్యారెంటీగా చెప్తున్నాంగా. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నారు కదా సార్, రానున్న ఎన్నికల్లో ఈ పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు ఉండొచ్చు సార్? ఎవరు ఎంతమంది కలిసినా కూడా జనాలు ఈరోజు అందరూ ఆలోచించుకొని ఓటేస్తారండి. ఎవరు ఏ విధానంగా చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అతను ప్రజల్లో తిరగటం కానీ, ప్రజల్లో మమైకం అవడం కానీ, ఇవన్నీ ఏమి చేయకుండా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తా, మీరందరూ మాకే ఓటు వేయాలి, గెలిపించాలంటే ఈరోజు జనాలు పిచ్చివాళ్ళు కాదండి. నువ్వు జనాలకు ఏం చేస్తావు చెప్పాలి, నీ విధి విధానాలు చెప్పాలి. నువ్వు ఏంటి పక్కా ప్రణాళిక, నా కార్యకర్తలకి నేను ఏం చేయగలను, నేను 175 స్థానాల్లో 175 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టగలనా, నిలబెట్టలేనా? అట్లాంటప్పుడు నేను పార్టీ పెట్టడం అనవసరం. ఎవరితో అయినా మంచి చేసే వ్యక్తులతో కలవాలి అనుకోవాలి, కానీ అపోజిషన్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామనే ఉద్దేశమే తప్ప ప్రజలకు ఏదైనా మేలు చేద్దామని ఆయనకి అసలు లేదండి. అంటే వాళ్ళు పొత్తులో వెళ్తున్నారు కాబట్టి నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పి జన సైనికులు అనుకున్నారు, చంద్రబాబు టీడీపీ ఎవరికాలు అనుకున్నారు. బట్ నిన్న ఏదైతే ఉందో లోకేష్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయనకున్న అనుభవం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి, కానీ పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు అంటున్నాడు ఆయన. ఆయన 2014 నుంచి 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన మీద ప్రజలు విసిగి వేజారిపోయారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేశారంటే వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ పెద్దలకి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అందాయి కాబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని చూసుకోండి, ప్రతి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఇళ్ళు పంపకాలు జరిగినాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలన్నదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. కాబట్టి ఆయన 175 స్థానాల్లో గెలుస్తాడు అని చెప్పడానికి మేము ఎంతో ఇదిగా ఉన్నాం.